గిన్నిస్ రికార్డు కోసం మరో సాహసానికి ప్రయత్నించిన ఓ కానిస్టేబుల్ అర్ధాంతరంగా చనిపోయారు. ఈతలో అనేక అవార్డులు రివార్డులు పొందిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఉమా మహేశ్వరరావు కృష్ణానదిలో మునిగి కన్నుమూశారు. గిన్నిస్ రికార్డు సృష్టించేందుకు ప్రయత్నించే క్రమంలో ఈ విషాద సంఘటన జరిగింది. అన్న మోసుకురావాలి, పడిపోతాడు. కట్టుండి మోసుకురావాలి. ఆయన కొంచెం ఎత్తుకొని తీసుకురండి. కృష్ణానదిలో ఈతకు వెళ్లే ముందు జెండాను పట్టుకుని వెళుతున్న మనం ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఉమా మహేశ్వరరావును మనం చూడొచ్చు. రికార్డు సాధించే క్రమంలో ఆయన అనుకోకుండా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే చనిపోయిన దృశ్యం పలువురిని కలచివేసింది. ముందుగా మనం చూసినట్లయితే చాలా ఉత్సాహంగా ఒక రికార్డు సృష్టించాలనే తపనతో ఇదివరకే అనేక రికార్డులు సాధించిన అనుభవంతో ఆయన జెండా చేతబూని ఒక రికార్డు సృష్టించే విధంగా ఆయన కృష్ణానదిలో ఈతకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన గుండెపోటుకు గురి కావడంతో కృష్ణానదిలోనే ఆయన మునిగిపోయారు. గిన్నిస్ రికార్డు కోసం మరో సాహసానికి ప్రయత్నించిన ఓ కానిస్టేబుల్ అర్ధాంతరంగా చనిపోయారు. ఈతలో అనేక అవార్డులు రివార్డులు పొందిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఉమా మహేశ్వరరావు కృష్ణానదిలో మునిగి కన్నుమూశారు. గిన్నిస్ రికార్డు సృష్టించేందుకు ప్రయత్నించే క్రమంలో ఈ విషాద సంఘటన జరిగింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ నడికి తెలుసుకుందాం. అశోక్, మనం విజువల్స్ చూసినట్లయితే కానిస్టేబుల్ ఉమా మహేశ్వరరావు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు మనకు కనపడుతున్నారు. చాలా ఉత్సాహంగా ఒక చిరునవ్వుతో ఆయన లోపలికి వెళ్లారు, ఈత కొట్టేందుకు వెళ్లారు. కానీ ఈ విషాద సంఘటన చూస్తే నిజమా అని అనిపిస్తోంది. నిజంగా అలా జరిగిందా అని. మరి ముందుగా ఆయన ఏమీ హెల్త్ చెకప్ అది చేసుకోలేదా? ఈ సంఘటన జరగడానికి కారణాలు ఏంటి? అంటే కుటుంబ సభ్యులు చెప్తున్న మాట ఏంటంటే ఆయనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు, ఎప్పుడు కూడా ఆసుపత్రికి వెళ్ళిన సందర్భం కూడా లేదు. అది కూడా ఏదైతే స్విమ్మింగ్ లో ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన ఆయన గిన్నిస్ రికార్డు సాధించే ప్రయత్నంలో ఉన్నారు. ఇదే ప్రయత్నంలో అంత పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తుల దగ్గర, సైనికుల దగ్గర కూడా అనేక సార్లు అన్నారు ఎన్నో రికార్డు సాధించాలి, మన రాష్ట్రానికి పేరు తెచ్చిపెట్టాలని ఎన్నో సార్లు చెప్పేవారు. అలాగే అయితే ఇలాంటి ఆరోగ్య సమస్య ఉందని తెలిస్తే స్విమ్మింగ్ అసలు పంపించేవాళ్ళమే కాదు. కానీ ఆయనకి ఎప్పుడు కూడా ఎలాంటి సమస్య రాలేదు. అది కూడా దాదాపు 15 ఏళ్ల పై నుంచి ఆయన స్విమ్మింగ్ లో ఇలాంటి పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు. ఈ సందర్భంలో ఇప్పుడు అనుకోకుండా ఇవాళ ఉదయం కూడా మరో ముగ్గురుతో కలిసి కృష్ణానదిలో యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డు వరకు వెళ్లే ప్రయత్నం చేశారు. తీరా ఒడ్డుకు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడం, నీళ్ళలోనే ఆయన కుప్పగూలిపోవడం జరిగింది. పక్కనున్న మరో ఇద్దరు గమనించే లోపే నీళ్ళలో మునిగిపోవడం గమనించి, మామూలుగా ఈత సమయంలో కొన్నిసార్లు మునుగుతూ కొద్ది దూరం పాటు నీళ్ళల్లో మునిగే బయటకు వచ్చి తేలుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో అలా ఏమైనా జరిగిందేమని భావించారు. మరి కాసేపటికి ఇదేదో అనుమానంగా కనిపించడంలో వెంటనే పక్కన వాడు అప్రమత్తం ఒడ్డుకు తీసుకొచ్చి ప్రయత్నం చేసే లోపే అప్పటికే ఆయన ప్రాణాలు పోయినట్టుగా తెలుస్తుంది. డాక్టర్లు చెప్తున్న ప్రకారం కానీ, స్నేహితులు చెప్తున్న మాట ప్రకారం కానీ గుండెపోటుతోనే ఆయన చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని అయితే కృష్ణానది ఒడ్డు మీద నుంచి రామవరపులో ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరికి తరలించారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు అందరూ కూడా చేరుకుంటూ ఉన్నారు. చాలా చిన్న వయసు, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ జాతీయ రికార్డులు సాధించే లక్ష్య ఛేదంలో ఉండగా ఇలాంటి దురదృష్టకరమైన ఘటన జరిగింది. థ్యాంక్ యూ అశోక్. గిన్నిస్ రికార్డు కోసం మరో సాహసానికి ప్రయత్నించిన ఓ కానిస్టేబుల్ అర్ధాంతరంగా చనిపోయారు. ఈతలో అనేక అవార్డులు రివార్డులు పొందిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఉమా మహేశ్వరరావు కృష్ణానదిలో మునిగి కన్నుమూశారు. గిన్నిస్ రికార్డు సృష్టించేందుకు ప్రయత్నించే క్రమంలో ఈ విషాద సంఘటన జరిగింది. వస్తుంటే ఇక్కడి నుంచి షార్ట్ కొట్టేస్తారు. రికార్డు సాధించాలన్న తాపత్రయంతో వెళ్లిన మనిషి
విగతజీవిగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. మనం విజువల్స్ చూస్తున్నాం. ఈతకు వెళ్లే ముందు ఆయన ఒక చిరునవ్వుతో ఉత్సాహంగా ఒక రికార్డు సృష్టించాలన్నటువంటి తాపత్రయంతో ఉత్సాహంతో వెళ్లిన మనిషి ఇటువైపు ఆయన విగతజీవిగా మారటం, చుట్టూ కుటుంబ సభ్యులు రోధిస్తున్న దృశ్యాలు చుట్టుపక్కల అందరినీ కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్కడ కుటుంబంలో మాత్రమే కాదు, అతని గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా అక్కడకు చేరుకున్నారు. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు అనుకోని రీతిలో గుండెపోటు రావడంతో ఒక రికార్డు సృష్టించే క్రమంలో కృష్ణానదిలో మునిగి ఆయన చనిపోవటం జరిగింది. అలా మోసుకురావాలి, పడిపోతాడు. తట్టు మోసుకురావాలి. ఆయన కొంచెం ఎత్తుకొని తీసుకురండి.